నమస్తే అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. సో మనం చూడబోయే టాపిక్ ఈ రోజుల్లో యాక్చువల్గా రివిజన్ సర్జరీస్ అండ్ ఫెయిల్డ్ సర్జరీస్. అంటే రివిజన్ అంటే ఆల్రెడీ మేము ఒకప్పుడు మోకాళ్ళు 10 ఏళ్ళు వచ్చేటివి. అంటే మేము 2000లో వేసిన ఇంప్లాంట్, మోకాళ్ళ ఇంప్లాంట్ 2010కి మార్పిడికి, అంటే 2010కి మళ్ళీ మార్చుకోవడానికి వచ్చేవాళ్ళు. దాన్ని రివిజన్ సర్జరీస్ అనేవాళ్ళం. అండ్ ఫెయిల్డ్ సర్జరీస్ అంటే ఎక్కడో ఒక చిన్న హాస్పిటల్లో ఒక ఇంప్లాంట్ వేయగలిగితే అది ఫెయిల్ అవ్వటం, అంటే ఆ ఇంప్లాంట్ యొక్క పనితనం సరిగ్గా లేకపోవటం, ఆ డాక్టర్ యొక్క గారి టెక్నిక్ కొంచెం సరిగ్గా లేకపోతే, అది సరిగ్గా ఉండకపోతే అది ఫెయిల్ అవ్వటం, దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ ఇంకొక సర్జరీ చేయటం, దాన్ని ఫెయిల్డ్ సర్జరీస్ అంటాం. ఫెయిల్డ్ సర్జరీస్ని మళ్ళీ రివిజన్ చేయటం, మళ్ళీ దాన్ని తీసి ఇంకొక రివిజన్ సర్జరీ చేయటం, ఇలా 2 రకాలుగా ఉన్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు రోజుల్లో ఈ రివిజన్ సర్జరీస్కి చాలామంది వచ్చేవాళ్ళు కాదు, చాలామంది భయపడేవాళ్ళు, చాలామంది ఉండేవాళ్ళు. ఫెయిల్ అయిపోతే ఇంక ఇంట్లోనే ఉండాలనుకునేవాళ్ళు. ఒక్కసారి సర్జరీ ఫెయిల్ అయింది, ఇంకా మళ్ళీ సర్జరీస్ అనేవి చేసుకోకూడదనే ఒక భావనలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు డాక్టర్స్ ప్రత్యేకంగా ఈ రివిజన్ సర్జరీస్ కోసమే డాక్టర్స్ కూడా ఉన్నారండి ఇప్పుడు. అంటే ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన సర్జరీస్కి కూడా తీసుకొని దాన్ని మళ్ళీ రికవర్ చేసి మంచిగా దానికి ప్లేట్, ఒకవేళ రాడ్ వేసింది కింద నాన్ యూనియన్ అయ్యింది అనుకోండి. నాన్ యూనియన్ అంటే అతుకడం, అంటే ఎముక అతుక్కోవాల్సింది అతకలేదు. ప్లేట్ వేశారు, రాడ్ వేశారు, కానీ ఎముక అతుక్కోలేదు. అక్కడికి రావాల్సిన సర్క్యులేషన్ అనేది జరక్క అక్కడ అతుక్కోలేదు. దాన్ని మళ్ళీ రాడ్ తీసి క్లీన్ చేసి మళ్ళీ కొత్త ఎముకని, అంటే బోన్ గ్రాఫ్ట్ అనేది చేసి మళ్ళీ రాడ్ వేయడం జరుగుతుంది, మళ్ళీ తను నడిపించడం జరుగుతుంది. వితిన్ 6 నుంచి 8 వారాల్లో మళ్ళీ ఎముక అతుక్కోవడం జరుగుతుంది, మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ వెళ్ళగలుగుతున్నారు. అంటే ఇంతకుముందు ఫెయిల్డ్ సర్జరీస్, అంటే ఫెయిల్ అయిపోయిన సర్జరీస్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ దాన్ని సక్సెస్ఫుల్ సర్జరీస్గా చేసుకునే అవకాశం ఈ రోజుల్లో మనకున్నాయండి. సో ఇంతకుముందు ఆల్రెడీ మోకాళ్ళు మార్చిన వాళ్ళు, ఎప్పుడో పాత జాయింట్స్, పాత ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో 10 ఏళ్ళు అయి ఉంటాయి, 20 ఏళ్ళు అయి ఉంటాయి, మీరు వాడేది తక్కువ ఉంటుంది, దాన్ని కూడా మార్చి మళ్ళీ రివిజన్ సర్జరీస్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది పెరుగుతున్నారండి ఇప్పుడు. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడున్న ఇంప్లాంట్స్ అన్నీ కూడా కొంత లాంగివిటీ, అంటే చాలా వరకు పెరిగాయి. ఒకప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చే ఇంప్లాంట్స్ కూడా, రాడ్స్ కూడా ఇప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తున్నాయి. అంటే దాని లాంగివిటీని పెంచుకునేటట్టుగా చేసాం. సో కాబట్టి ఈ జాయింట్ని, అంటే ఏదైతే మనం మారుస్తున్నామో 10 ఏళ్ళు వచ్చేది ఇప్పుడు 20 ఏళ్ళకి వచ్చే ఇంప్లాంట్స్ అనేది వేయడం జరుగుతుంది. కానీ ముందున్నటివి మాత్రం ఇప్పుడు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏ విధమైన అపోహ పడవలసిన అవసరం లేదు. మళ్ళీ సర్జరీస్ అయినటివి రికవర్ అవుతామా లేదా అన్న నమ్మకం అవసరం లేదు. ఈ రోజున్న డాక్టర్స్లో ఇలాంటి టెక్నాలజీస్, అంటే రివిజన్ సర్జరీస్ చేసే డాక్టర్సే టెక్నాలజీస్ చాలా వరకు యూజ్ చేస్తున్నారు. మీరు ఆ డాక్టర్ని కలవచ్చు, దానివల్ల మీకు చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై అవుతుందండి. నమస్తే. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి ఫాలో కావడానికి నా పేజ్ ఫాలో అవ్వండి.